మార్గం చూడటానికి, రూట్ చూడటానికి ఈ రోజుల్లో మనం ఎక్కువగా మన మొబైల్ ఫోన్లో ఒక యాప్ వాడతాం. ఏంటది? గూగుల్ మ్యాప్స్ కదా. ఆ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుని ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే వారు వెళ్ళవలసిన లొకేషన్ దానిలో పెట్టారు. ఆ లొకేషన్ టైప్ చేయగానే వారికి ఒక డైరెక్షన్ దొరికింది. వారు సెల్ ముందు పెట్టుకొని ఆ కారు నడుపుకుంటూ వెళ్తున్నారు. వారు అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్ళమని ఆ యొక్క మ్యాప్స్ చూపిస్తుంది. అందుకు వీరేం చేశారంటే ఆ కార్ వేసుకొని ముగ్గురు స్నేహితులు అలాగే బ్రిడ్జ్ మీదకు వెళ్ళారు. ఇంకొంచెం వెళ్తే మీ డెస్టినేషన్ వస్తుందని అక్కడ అది చూపిస్తుంది. వారు అలాగ ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ ఆ రోడ్డు నిర్మాణం జరుగుతున్న కారణంగా బ్రిడ్జ్ సగంలో కట్ అయిపోయింది. ఇక రోడ్డు లేదు, అవతల రోడ్డు లేదు. అలాగే వారు ప్రయాణం చేసుకుంటూ ఆ మ్యాప్ చూపిస్తుంది కదా దారి ఉందని అలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఆ కారు కాస్త నదిలో పడి ఆ ముగ్గురు స్నేహితులు చనిపోయారు. ఎంత విచారం! ఈ రోజునున్న టెక్నాలజీని మనం గుడ్డిగా నమ్మేస్తాం. దే డోంట్ షో అస్ ద రైట్ డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అవి సరైన దిక్కును, సరైన మార్గమును ఈ రోజున ఈ టెక్నాలజీ కూడా చూపించలేదు. అవి రాంగ్ డైరెక్షన్స్లో ఒకవేళ మనల్ని నడిపించవచ్చు. అయితే మనం ఆరాధించే యేసయ్య, నీ ముందర నడిచే దేవుడు, నీ ముందర నడుస్తున్న యెహోవా, హీ కెన్ నెవర్ లీడ్ యూ టు ద రాంగ్ డైరెక్షన్స్. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు వెళ్ళకూడని మార్గములో ఆయన నడిపించేవాడు కాదు. నువ్వు వెళ్ళకూడని మార్గములో దేవుడు నిన్ను ప్రయాణం చేయించేటువంటి దేవుడు ఎప్పటికీ కూడా కాదు. నువ్వు మనుషులు నమ్మితే ఒకవేళ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. టెక్నాలజీని నమ్మితే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. దేవుణ్ణి, నీ ముందున్న దేవుని నువ్వు చూడగలిగితే నువ్వు సరైన మార్గములోనే నువ్వు వెళ్ళగలవు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 32వ కీర్తన 8వ వచనంలో, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను అని అక్కడ రాయబడి ఉంటాడు. ఎలా అంటే నీకు ముందుగా ఆయన నడుస్తూ నీకు మార్గమును దేవుడు ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు.